గజం భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు సీజన్ 7 వరకు మనం చూస్తే బిగ్ బాస్ పైన చాలా వాదోపవాదాలు జరుగుతున్నాయి బయట. షో అవసరమా, సమాజానికి ఇది ఎంతవరకు ఉపయోగం, కళాకారులకి ఎంతవరకు ఆపర్చునిటీని పెంచుతుంది, వాళ్ళ క్యారెక్టర్కి సంబంధించి కానివ్వండి, వాళ్ళ టాలెంట్కి సంబంధించి కానివ్వండి, ఏ విధంగా ఈ షో ఉపయోగపడుతుంది, ఏ రకంగా చూసుకున్నాను షో అవసరం అన్న క్వశ్చన్ మార్క్ని చాలా ఎక్కువగా చూపిస్తూ ఉన్నారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇప్పుడు మీరు చెప్పేది షో అవసరమా అని అడిగితే నేనైతే తప్పకుండా షో అవసరమే అని చెప్తాను. బట్ షో ఏ రకంగా వెళ్తుంది, ఏ రకంగా వెళ్ళాలి అన్నది షో తప్పుద్రోవ పడుతుంది అని ఖచ్చితంగా చెప్పగలుగుతాను. అంటే ఎలా సార్? ఇప్పుడు సెన్సార్స్ నుంచి చూస్తే ఇప్పుడు ఈ షో ఫ్యామిలీ షో. ఓకే, ఇది ఫ్యామిలీ అందరూ కలిసి పిల్లలతో సహా కలిసి కూర్చొని చూసే షో. ఇందులో ఒకళ్ళొకరు ప్రేమించుకుంటాం వరకు ఓకే, కొన్ని యూనో సీన్స్ ఉన్నాయి, అబ్సీన్ సీన్స్ కూడా కొన్ని అప్పుడప్పుడు మనకి ఇండైరెక్ట్గా అబ్సీన్ సీన్స్ అని అర్థమవుతుంది. అది మనము వెన్ వీఆర్ సిట్టింగ్ ఇన్ హోమ్ అలాంగ్ విత్ చిల్డ్రన్ అండ్ అది ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చొని చూస్తున్నప్పుడు దట్ విల్ గివ్ ఏ రాంగ్ ఇండికేషన్ అనిపిస్తుంది. ఓకే, కొన్ని అబ్సీన్ సీన్స్ని కట్ చేయాలి. అండ్ అలాగే ఈ షో పెట్టిన పర్పస్, ప్రతి దానికి ఒక పర్పస్ ఉంటుంది. ఇజ్ ఇట్ ఓన్లీ కమర్షియల్, ఓన్లీ డబ్బులకేనా ఈ ఆర్గనైజర్స్ ఈ షో నడిపేది, లేదా ఇందులో నుంచి కొంచెం ఏదైనా వాల్యూ ఇద్దాం అనుకుంటున్నారా సొసైటీకి? See, every entertainment should add some value to the society. ఇప్పుడు మనం మూవీస్ చూస్తాము, ప్రతి మూవీలో మూవీ క్లైమాక్స్కి 90% ఆఫ్ ద మూవీస్ అట్లీస్ట్, కొన్ని రామ్ గోపాల్ వర్మ లాంటి మూవీస్ వదిలేస్తే మనము ఓకే, ఈ 90% ఆఫ్ మూవీస్లో డెఫినెట్గా మనము నీతి ఎక్కువ చూస్తాము. ఇప్పుడు కొంతమంది డైరెక్టర్స్ అది వేరే యాంగిల్లో వెళ్తుంటారు, చూస్తే చూడండి లేకపోతే లేదు అంటారు. అలాంటివి మనం పక్కకు తీసి పెడితే 90% ఆఫ్ ద మూవీస్లో వాల్యూ కంపల్సరీ ఏదో ఒక లెసన్ అయితే ఉంటుంది సొసైటీకి, రైట్? అలాగే అది ఎంటర్టైన్మెంట్ కాబట్టి వాల్యూతో పాటు ఎంటర్టైన్మెంట్ మనం ఇస్తున్నాము. ఇక్కడ ఈ షోలో కూడా ఎంటర్టైన్మెంట్తో పాటు వాల్యూ టు ద సొసైటీ ప్లస్ ఈ షోలో వచ్చిన వాళ్ళకి ఒక మంచి ఫ్యూచర్ మనం ఇస్తున్నాము అని తెలియజేయగలిగితే డెఫినెట్గా ఈ షోలో పార్టిసిపేషన్కి మరింత పెరుగుతుంది. ఇట్లాంటి షోస్ ఇంకా పెరుగుతాయి. రియాలిటీ షో ఇప్పుడు ఇది ఒకటే మీరు అబ్జర్వ్ చేస్తారు, రైట్? రియాలిటీ షోస్ ఇది ఒకటే ఎందుకు ఉండాలి? ఇంకా చాలా రియాలిటీ షోస్ ఉండొచ్చు, రైట్? సో ఈ ఒక్క షోతోనే అయిపోతుంది ఇది. ఎందుకంటే ఈ ఒక్క షోలోనే వచ్చిన వాళ్ళకి దిక్కులేదు, ఇంకా ఎన్ని షోస్ పెడతారు, రైట్? సో దిక్కులేదు అనే మాట ఎందుకు అంటున్నా అంటే, నేను ఇప్పుడు మనం ఇఫ్ వీ విల్ టేక్ లాస్ట్ సో మెనీ సీజన్స్, 7 సీజన్స్ కదా, ఈ 7th సీజన్ విన్నర్ అయితే జైల్లో ఉన్నాడు. లాస్ట్ 6 సీజన్స్ కూడా విన్నర్స్ పెద్ద లైమ్ లైట్లో అయితే ఇప్పుడు లేరు. ఓకే, వాళ్ళు ఇంతకు ముందు ఎంత లైమ్ లైట్లో ఉన్నారో ఇప్పుడు కూడా అంతే లైమ్ లైట్లో ఉన్నారు. కానీ దీనివల్ల వాళ్ళకి స్పెషల్గా ఒక ప్లాట్ఫామ్ పడింది అని చెప్పుకోదగ్గంత లేదు. మీరు తీసుకుంటే శివబాలాజీ కానీ, రాహుల్ సిప్లి కానీ, వీళ్ళందరికీ ఆల్రెడీ ఎంత నేమ్ ఉందో అదే నేమ్లో ఉన్నారు వీళ్ళు. దీనివల్ల వాల్యూ యాడెడ్ ఏమొచ్చింది వాళ్ళకి అంటే, అంత పెద్దగా ఇంతకు ముందు కూడా వాళ్ళు అంతే ఫేమస్, ఇప్పుడు కూడా అంతే ఫేమస్లో ఉన్నారు వాళ్ళు, రైట్? సో ఎక్కడో అక్కడ దీని థీమ్ ఎందుకోతే వీళ్ళు కూడా వస్తున్నారు పార్టిసిపెంట్స్, అది వాళ్ళు రీచ్ అవ్వలేకపోతున్నారు. ఇది దీన్ని మొత్తం నడిపే యాజమాన్యం మీద నేను నింద మోపుతాను. ఓకే, ఏ రకంగా దే హ్యావ్ సమ్ స్ట్రక్చర్, ఆ స్ట్రక్చర్ని ట్రాక్ తప్పుతుంది. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ నిన్నటి పల్లవి ప్రశాంత్ జైల్లో ఉండటమే. సీజన్ విన్నర్ జైలుకి వెళ్తామేంటి, కొన్ని జాగ్రత్తలు పాటించాలి కదా. బయట అంత క్రౌడ్ ఉంది, ఈయన బయటకు వెళ్తే గొడవలు, అదే 1 గంట సేపు ఆపచ్చు కదా లోపల వీళ్ళని, అది క్లియర్ చేసిన తర్వాత బయటకు పంపించచ్చు కదా వీళ్ళని. ఇట్లాంటి స్మాల్ ఇది కూడా మళ్ళీ ఏమైనా టీఆర్పీగా అనుకుంటే ఇది టీఆర్పీ కాదు, ఇది మొత్తం పబ్లిక్ న్యూసెన్సే అయిపోయింది. ఇది టీఆర్పీ కంటే ఎక్కువ అయిపోయింది, పబ్లిక్ న్యూసెన్స్ అయిపోయింది, బ్యాడ్ నేమే కదా ఇది. సో ఎక్కడొక్కడ ఎండమోల్ అని అనను, కానీ అందులో వర్క్ చేసే వ్యక్తి ఎఫిషియన్సీని మనం గుర్తించాలి. ఏ యాజమాన్యం కూడా నాకు నెగిటివ్ నేమ్ రావాలి అని కోరుకోదు, ఎవ్వరు కోరుకోరు. ఏ యాజమాన్యం అయినా కూడా నాకు నెగిటివ్ నేమ్ రావాలని కోరుకోరు. అందులో పనిచేసే వ్యక్తుల ఎఫిషియన్సీస్ వల్ల ఇట్లాంటి తప్పులు అవుతూ ఉంటాయి.
సో నాకు పర్సనల్గా అనిపించేది ఏంటంటే ఈ మిషన్ ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళు ఎక్కడో అక్కడ అవుట్ ఆఫ్ ట్రాక్ వెళ్ళిపోయారు. సో యాజమాన్యం అది గుర్తించి ఆ ప్లేస్లో సరైన వ్యక్తిని పెట్టి ఈ షోని మళ్ళీ కరెక్ట్ దారిలోకి తీసుకెళ్ళి ఈ షో వల్ల ఈ పువర్ క్లాస్ నుంచి పువర్ సెక్షన్స్ సొసైటీ నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది అని మనం తెలియజేయాలి. ఓకే. తెలియజేస్తే ఈ షో మళ్ళీ బ్యాన్ చేయక్కర్లేదు, ఈ షోని మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. ఇది అసలు ఒక మంచి ఆపర్చునిటీ అని మనము ప్రజల మైండ్లో ముద్ర వేయచ్చు. ఆపర్చునిటీ అన్నారు కాబట్టి ఏ విధంగా ట్యూన్ చేస్తే బెటర్ అంటారు? నిర్వాహకులు కావచ్చు, ఆర్గనైజర్స్ కావచ్చు, వాళ్ళ విషయానికి వస్తే మనం ఇప్పుడు దారి తప్పింది, మేబీ ఫ్యామిలీలు కూర్చొని చూసే విధంగా షో లేదేమో అనిపిస్తుందని మాట్లాడుకుంటున్నాం కాబట్టి సీజన్స్ అవసరం అన్న క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఏ విధంగా రన్ చేస్తే బాగుంటుంది, ఎస్పెషల్లీ పార్టిసిపెంట్స్ కి ఫ్యూచర్ ఉండే అవకాశం ఉంటుందన్న కోణంలో ఆలోచిస్తే ఏ విధంగా ఉంటే బెటర్ అంటారు సార్? జనరల్గా ఇట్లాంటి ఇంత మెచ్యూర్ డిస్కషన్స్ కూడా ఉండవు. మీరు ఇవాళ అడుగుతాం వల్ల మనము డిస్కస్ చేస్తున్నాము. సో ఐ అప్రిషియేట్ యూ ఫర్ దాట్. ఇది ఎలా వెళ్ళాలి అంటే ఉదాహరణతోటి మాట్లాడదాం. మనం ఒక ఆర్గానిక్ స్టోర్ ఒకళ్ళు ఓపెన్ చేస్తారు, ఓకే, అందులో రుచి తక్కువ ఉంటుంది, రైట్? ఆ పక్కనే సమోసాలు అమ్ముతుంటారు రోడ్ల మీద, బజ్జీలు సమోసాలు. జనరల్గా సహజంగా చూస్తే అక్కడ బజ్జీల దగ్గర సమోసాల దగ్గర చాలా పెద్ద లైన్ ఉంటుంది. ఈ ఆర్గానిక్ ఫుడ్ దగ్గర గడ్డి కదా అది, సో అక్కడ లైన్ తక్కువ ఉంటుంది. ఆల్రెడీ ఎఫెక్టెడ్ పీపుల్, ఆల్రెడీ షుగర్ బీపీ వచ్చిన వాళ్ళు అక్కడికి తప్పదు కాబట్టి వస్తారు. కానీ మంచి వయసులో ఉన్నోళ్ళు లేకపోతే ఏమీ రోగాలు లేని వాళ్ళు ఆ బజ్జీలు సమోసాల దగ్గరికి వెళ్తారు, నాకేం లేదు కదా అనేసి. కానీ అవి తిని 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 వాళ్ళు కూడా తర్వాత తప్పదని ఇటు వస్తారు, ఒక మెడిసిన్ లాగా. సో ఆర్గానిక్ షాప్ నడిపే వాళ్ళు దాన్ని ఒక మెడిసిన్ లాగా ప్రమోట్ చేస్తే ఎవరు వచ్చి తినరు. కానీ దాన్ని కూడా టేస్టీగా తయారు చేసి దానివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో దాన్ని వెరైటీగా చెప్తే ఆ రుచి కూడా చూపిస్తే ఈ సమోసాలు బజ్జీలు తినే వాళ్ళని డైవర్ట్ చేయొచ్చు. సిమిలర్లీ బిగ్ బాస్ షో కూడా మైండ్ గేమ్ అని పిచ్చి పిచ్చి ఆటలు పెట్టకుండా మైండ్ గేమ్లో కూడా ఎన్నో మంచి ఆటలు ఉంటాయి. ఆ ఆటల వల్ల పిల్లలకి చూసే పెద్దవాళ్ళకి చూసే ముసలి వాళ్ళకి కూడా ఇంట్రెస్టింగ్, ప్లస్ పిల్లలకి నాలెడ్జ్ కూడా పెరగాలి. ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఈ బిగ్ బాస్ షోకి ఒక రెస్పెక్ట్ పెరుగుతుంది. ఇప్పుడు 2nd క్లాస్ నుంచి 10th క్లాస్ పిల్లలు కూడా బిగ్ బాస్ షో చూస్తారు. చాలా మంది స్ట్రెస్ రిలీఫ్కి వచ్చి కూడా బిగ్ బాస్ చూస్తారు. దానివల్ల ఇంకా స్ట్రెస్ పెరుగుతుంది, రైట్? ఇప్పుడు ఇది స్ట్రెస్ రిలీఫ్ లాగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఈ కండక్ట్ చేసే షోస్ కూడా ఏదైతే కళ్ళల్లో కారం కొడతాము, అదే ఏంటది నిమ్మకాయలు విసురుతాము, ఇట్లాంటివన్నీ గతంలో చూసాము. దానివల్ల అందరూ ఒక్కసారిగా ఈ ఇళ్లలో టీవీ ముందుకు వచ్చిన వాళ్ళందరూ ఎక్స్ప్రెషన్స్ చేంజ్ అయిపో అబ్బా అన్నట్టు, అయ్యో అన్నట్టు, కొంతమంది ఇట్లా కొంతమంది అట్లా ఎక్స్ప్రెషన్స్ పెడతారు. ఆ ఎక్స్ప్రెషన్స్ వీళ్ళకి కావాలి అనుకుంటే అది రాంగ్. ఆ టీఆర్పీ కోసం ఆ ఎక్స్ప్రెషన్స్ రావాలి అనుకుంటే అది రాంగ్. అది కళ్ళల్లో నిమ్మకాయలు పిసికే వాళ్ళు, ఓకే, కళ్ళ వల్ల ఏం లాభమో, కళ్ళు బాగుండాలంటే ఏం చేయాలి అంటే అదంతా ఒక ఎంటర్టైన్మెంట్గా చేయాలి, కానీ అందులో నుంచి ఒక నీతి ఇవ్వాలి, రైట్? సో హాని, ఇప్పుడు చాలా మందికి బ్లడ్ కూడా కారడం జరిగింది అందులో. వైలెన్స్ లాగా గేమ్స్ చూసాను నేను కొన్ని, అలా అది నేను ఆఫ్ చేస్తాం కూడా జరిగింది టీవీ, ఓకే. అంటే ఒక వైలెన్స్ లాగంటి గేమ్స్ ఉన్నాయి. అంత దారుణంగా టీఆర్పీల గురించి అంత దారుణంగా వెళ్ళక్కర్లేదు అనిపిస్తుంది నాకు, ఓకే. దాన్ని అందమైన గేమ్స్ ఎట్లా ఆడాలి, కాన్సెప్ట్ ఇదే ఉన్నా కూడా అందులో కాన్సెప్ట్ చేంజ్ చేయాలి. బిగ్ బాస్ కాన్సెప్ట్ మంచిది, అందులో ఆడే గేమ్స్ కాన్సెప్ట్ చేంజ్ చేసి అందరికీ కొంచెం ప్రశాంతంగా చూసుకుంటూ అందులో నుంచి నాలెడ్జ్ తీసుకుంటూ అది రేపు పొద్దున సొసైటీలో యూస్ఫుల్ అయ్యేటట్టు వెళ్తే చూసే వ్యూవర్స్కి మంచిది. ఆడే వాళ్ళకి కూడా అది ఎట్లుండాలి అంటే వీళ్ళ టాలెంట్ బయట ఎవరైతే వీళ్ళకి అవకాశాలు ఇస్తారో వాళ్ళకి ఎగ్జిబిట్ చేసేటట్టు ఉండాలి. అప్పుడు వీళ్ళ ఆడిషన్ లాగా, ఇన్ఫాక్ట్ ఒక ఆడిషన్ లాగా ఉండాలి, ఓకే. ఆడిషన్ లా ఉన్నప్పుడు వీళ్ళు మళ్ళీ ఆడిషన్ ఇవ్వక్కర్లేదు, ఇంకా డైరెక్ట్గా వెళ్ళి వీళ్ళకి ఆపర్చునిటీ వచ్చేస్తుంది. ఈ రెండు మిక్స్ చేస్తే డెఫినెట్గా బిగ్ బాస్ షో అన్నది వెరీ గుడ్ ప్లాట్ఫామ్ అని నేను అనుకుంటున్నాను. వండర్ఫుల్ సార్. ఒక ఆడిషన్ లాగానే అన్నారు చూసారా, కరెక్ట్. చాలా మంది కళాకారులకు లైఫ్ ఇస్తూ ఉంటుంది. 106 days అక్కడ ఉంటున్నారు అంటే ప్రతిరోజు కూడా ఏదో ఒక రకంగా మన టాలెంటో, మన రైటింగ్ స్కిల్సో, లేదంటే మన డైలాగ్సో, మన ఏదో ఒక బయటికి ఉన్న టాలెంట్ ని బయటికి తీసేలాగా చూపించగలిగితే
అవకాశాలు పెరుగుతుంటుంటే ఆడిషన్స్ కోసం వెళ్ళక్కర్లేదు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు. వెళ్ళక్కర్లేదు. True. ప్లస్ గతంలో బిగ్ బాసెస్లో గెలిచిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటే ఇందాక మాట్లాడినట్టు వాళ్ళందరూ కూడా మంచి టాలెంటెడ్ వీళ్ళే. వాళ్ళకి ఇంతకు ముందు ఎంత క్రేజ్ ఉందో ఇప్పుడు కూడా ఆ క్రేజే ఉంది. దే హ్యావ్ నాట్ రీచ్డ్ దాట్ లెవెల్ విచ్ దే హ్యావ్ టు రీచ్ అని నాకు పర్సనల్గా ఐ ఫీల్. వాళ్ళు ఇంకా ఎక్కడికో రీచ్ అవ్వాలి. బట్ వాళ్ళు ఇంత ముందు ఎంత స్టాండర్డ్లో ఉన్నారో అదే స్టాండర్డ్ వాళ్ళు ఇంకా మెయింటైన్ చేస్తారు. ఇంకా చాలా పెరగాలి వాళ్ళు. బికాస్ ఇంతమందిని మెప్పించి అంత ఓటింగ్ మీద వచ్చినప్పుడు వాళ్ళకి అవకాశాలు ఇంకా రావాలి. ఎక్కడో ఐ ఫీల్ వాళ్ళకి ఇంకా అవకాశాలు అనుకున్నంత రేంజ్ లో అంతే కదండి. ఇప్పుడు మనము పేర్లు చూస్తే అందరు మంచి మంచి టాలెంట్ ఛానల్స్ పెట్టేసుకొని కొంతమంది అయితే యూట్యూబ్ ఛానల్స్ మీద ఉన్నారు అని కూడా వింటున్నాము. విచ్ ఇస్ అగైన్ దానికి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటానికి ఇంత కష్టపడక్కర్లే కదా. వాళ్ళు నార్మల్గానే వెళ్ళిపోతుంటే యూట్యూబ్ ఛానల్స్లో హ్యాపీగా ఉండొచ్చు కదా. సో సమ్వేర్ బిగ్ బాస్ కాన్సెప్ట్ ఈజ్ ఎ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. దాంట్లో ఉన్న కాన్సెప్ట్ని చేంజ్ చేసి వాళ్ళు అక్కడ పర్ఫామ్ చేసేది ఒక ఆడిషన్స్ లాగా బయటకు వెళ్ళి వాళ్ళు అక్కడ పర్ఫామ్ చేసేది చూసే వాళ్ళకి ఒక విందుతో పాటు ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక నీతి, ఒక వాల్యూ, ఒక నాలెడ్జ్, ఈ మూడు ఇస్తే పిల్లలతో పాటు ఇంకా వ్యూవర్షిప్ ఇంకా పెరుగుతుంది. రైట్. ఇప్పుడు పిల్లల్ని కూడా బలవంతంగా కూర్చోబెడతారు, కూర్చొని చూడమంటారు, చూడు అని. సో మన పాత కాలం రామాయణాలు లాంటి స్క్రిప్ట్స్ కానీ, మహాభారతాలు లాంటి స్క్రిప్ట్స్ కానీ, గ్రంథాల్లో ఉన్న స్క్రిప్ట్స్ కానీ, ఓన్లీ నేను హిందూయిజమే అనట్లేదండి, ఆల్ ద రిలీజన్స్ సంబంధించిన స్కిట్స్ కానివ్వండి, మన దగ్గర ఎంతోమంది మహానుభావులు ఉన్నారు, వాళ్ళ గురించి స్కిట్స్ కానివ్వండి, వాళ్ళ గురించి కొన్ని తెలియపరుస్తాము. ఇప్పట్లో మన కష్టపడి పైకొచ్చిన వాళ్ళ గురించి ఇది కానివ్వండి, చాలా చేయొచ్చు, చాలా అంటే చాలా చేయొచ్చు. విచ్ షుడ్ రీచ్ ఎవ్రీ వన్. మళ్ళీ ఇప్పుడు మనం సైన్స్ కెమిస్ట్రీ గురించి మాట్లాడితే అది ఎవరు చూడరు. మనం ఏం చూస్తారు? కథలే చూస్తారు. ఈ కథలు కూడా మంచి కథల్ని డిస్ప్లే చేస్తే అది పిల్లల్లోకి పెద్దల్లోకి అందరికీ వెళ్తుంది. మీ ఆడిషన్ కూడా ఇచ్చినట్టు ఉంటుంది. సింపుల్, చాలా సింపుల్గా చేయొచ్చు, చాలా నీట్గా చేయొచ్చు. ఇప్పుడు ఆ లస్ట్ ఈ యాక్టివిటీస్ అందులో అవసరం లేదు. దానివల్ల మీ వ్యూవర్షిప్ ఇంకా తగ్గుతుంది. మొత్తం యావత్ తెలుగు రాష్ట్రాల్లో చూస్తాయి ఇప్పుడు ఏది మంచి చూపిస్తాయి. రైట్. సో అది నా ఫీలింగ్ అండి, పర్సనల్గా నా ఫీలింగ్. ఇవన్నీ ఒక డిస్క్రిమినేషన్ అని నేను అనను, కానీ సమ్వేర్ 7 seasonsలో ఒక్క లేడీ విన్నర్ కూడా లేరు. ఒక ఓటీటీలో ఒక ఓటీటీ ప్లాట్ఫామ్లో ఒకసారి వచ్చినట్టు, అందులో బిందు మాధవి అనే ఆవిడ గెలుస్తాం జరిగింది. మిగతా ఏ సీజన్స్లో కూడా లేడీ విన్నర్ ఎక్కడా కనిపించలేదు మనకి. సో ఇక్కడ కొంచెం డిస్క్రిమినేషన్ లాగా నాకు అనిపిస్తుంది. ఈక్వల్ ఆపర్చునిటీస్, ఈక్విటీ, ఇప్పుడు చాలామంది మాట్లాడుకునేది ఉమెన్ ఎంపవర్మెంట్ ఈజ్ ఈక్వాలిటీ ఆర్ ఈక్విటీ అంటారు. నేను దీనికి మళ్ళీ ఒక ఉదాహరణ ఇస్తాను మీకు. ఓకే. సో ఇప్పుడు మనము ఒక అమ్మాయిని ఒక గోడ దగ్గరికి తీసుకెళ్ళాము. ఓకే. ఆ గోడ హైట్ 6 feet ఉంది. రైట్. అమ్మాయి ఏమో హైట్ 3 feet ఉంది, అబ్బాయి హైట్ 5 feet ఉంది. ఓకే. ఈ అబ్బాయిని ఆ గోడ దగ్గరికి తీసుకెళ్ళి మనం నుంచోబెట్టాము. కిందేమో ఇద్దరికి 2 feet స్టూల్స్ వేసాము. రైట్. ఈ 5 feet ఉన్న అబ్బాయి ఆ 2 feet మీదకి ఎక్కుతాడు, ఈ 3 feet ఉన్న అమ్మాయి కూడా ఆ 2 feet స్టూల్ మీదకి ఎక్కుతుంది. ఈ అబ్బాయి అవతల చూసి ఏముంది అని చెప్పాలి, చెప్పేస్తాడు. ఈ అమ్మాయి కనిపిస్తుందా? ఈ అమ్మాయి కనిపిస్తుంది. ఎందుకు? ఈ అమ్మాయి హైట్ 3 feet, కానీ 2 feet స్టూల్ వేశారు, ఆ అబ్బాయికి కూడా 2 feet స్టూల్ వేశారు. ఇప్పుడు చూపిస్తానికి ఎలా ఉంటుంది? అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికి 2 feet స్టూల్సే వేసాము, మేము ఈక్వల్ ఆపర్చునిటీ ఇస్తున్నామంటారు. కానీ ఇక్కడ జరిగిందా ఆ విషయము? జరగలేదు. సో ఇది ఎందుకు నేను కంపేర్ చేస్తాను చెప్తాను. దెర్ ఇస్ ఎ బిగ్ డిబేట్ వరల్డ్ వైడ్. అమ్మాయిల్ని మనం ఎంపవర్మెంట్ ఇచ్చాము, నౌ ఆల్ ఆర్ ఈక్వల్ అంటున్నాము. బట్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఈజ్ ఈక్వాలిటీ ఆర్ ఈక్విటీ అనేది చాలా పెద్ద డిబేట్ నడుస్తుంది. చిన్న ఉదాహరణ ఇచ్చాము మీకు, ఈ ఉదాహరణ అందరికీ అర్థమవుతుంది ఈక్విటీకి ఈక్వాలిటీకి తేడా ఏంటి అన్నది. ఈ ఉదాహరణ ఎందుకు తీసుకున్నా అంటే, మీరు బిగ్ బాస్లో షోలో గేమ్స్ పెడుతున్నారు, అందులో మజిల్ పవర్ గేమ్స్ ఉంటాయి, అందులో కూడా అమ్మాయిల్ని పార్టిసిపేట్ చేయాలి. రైట్. అమ్మాయిలు అందులో కూడా పార్టిసిపేట్ చేయాలి. ఎన్నో కాన్సెప్ట్ తోటి వెళ్తున్నారు మీరు, కానీ ఎక్కడో అక్కడ నాకు ఏమనిపిస్తుంది అంటే కొన్ని గేమ్స్లో అబ్బాయిలంతా గట్టిగా మజిల్ పవర్ చూపిలేక ఓడిపోతున్నారేమో అని నాకు అనిపిస్తుంది. ఓకే. సో ఎక్కడో అక్కడ ఇంకా బ్యాలెన్స్ చేసి అమ్మాయిల్ని విన్నర్స్ వచ్చేటట్టు ప్రోత్సహించాలని నేను పర్సనల్గా ఫీల్ అవుతున్నాను.
ఇందులో మీరు చేసేది ఏం లేదు, అందరూ ఓటింగే పడేది. బట్ ఇందాక మీకు చెప్పాను కదా ఎగ్జాంపుల్, నేను ఇద్దరికి 2 feet స్టూల్స్ ఇస్తున్నారు, కానీ ఆల్రెడీ అబ్బాయి హైట్ ఎక్కువ కదా, ఎస్ రైట్, ఇక్కడ అమ్మాయి హైట్ తక్కువ కదా. సో అట్లా ఈక్వాలిటీని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకొని అందులో ఉన్న అమ్మాయిలకు కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి. ఓకే, అక్కడ ఎక్కడో నా పర్సనల్ ఫీలింగ్ కొంచెం డిస్క్రిమినేషన్ జరిగిందని నాకు అనిపిస్తుంది. ఓకే, అందుకే ఉమెన్ విన్నర్స్ ఎక్కువ రాలేదని నాకు అనిపిస్తుంది. ట్రూ. Yeah. మేబీ సార్ అదొకటి. అన్నట్టుగానే ఫ్యామిలీ అందరూ కలిసి కూర్చునేలా డిజైన్ చేస్తే బిగ్ బాస్ షో అనేది కళాకారులకి అటు ఆడియన్స్కి కూడా హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.